పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాత బజార్ స్వరాజ్యారామం వీధిలో వేయించేసిన శ్రీ షిరిడి సాయి మందిర్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ ఉత్సవాలలో భాగంగా ఆదిపరాశక్తి నృత్య నికేతనం నర్సాపురం నాట్యాచారిణి కుమారి వి అనంతలక్ష్మీదేవి శిష్య బృందం వారిచే శ్రీ శ్రీ షిరిడి సాయి బాబా వారి లీలా వైభవం కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. Sai
శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం నారాయణ హరి చాడు ఓం సాయి శ్రీ సాయి జయ సాయి సమత స్వామునే నిలుచుకోబడగా వీటిలల్లిన కనులు పడుకొనిగా ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఆగి తమ్మడి ఆశాపించిన గోవర్ధనగిరినారి షిరిడిపుర విహారి శరణు 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 సాయి నాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శరణు సాయి శరణు సాయి ఓం సాయిరామ్ Thank you.
తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తామిదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం నీలమనోగరగాల విభూషణ నిరత జలంధర భుజంగనర్త నీరజ తడాగ అధిగ మృదుల పద నికట తరంగో తుంగతాడంగ నిర్తక నిర్కటకాం తకకై తకకవిమితియత తకతాకిట తగ జగ దిగ్జగనందం తగ జగ 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 దిగ్జగనందం యమునా తడాగ తుంగ తరంగం హిమగరస్మిత రమిత శుభాంగం ఇతస్తతస్తర కరుణాపాంగం యదివర హృదయ సరోరుగ భృంగం తినత దిల్లాన తినత దిల్లాన తినత దిల్లాన ధృతుతకిట దిల్లాన అలక సింధూర అలక శృంగార పదన గంభీర ఉరగుబణ సంచార నంద సుకుమార నవనీత దది చోర చందమణిగార జల భవదినుత ధీర నంద సుకుమార నవనీత దది చోర చందమణిగార జల భవదినుత ధీర జయ విజయీ భవనంద కుమార జన పరమానంద కిశోర కళీక నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీర దీం తదాం తదీం తదాం తతై దీం తత్తాం తదీం తత్తాం తతై ధిమిత ధిమిత కిట జను జుగునకు నందరి తగునకు నందరి ధిమిత తాకు ధిమిత ధిమిత కిట రజకుమార మహిమాలంక వనమల బులందర కృత కృతాధార తజ్జం తత్తజం తత్తగంటం తత్తగుర్రం తత్తజం తత్తజం తత్తగంటం తత్తగుర్రం తత్తాకు జనందరి తత్తకు జనందరి జనందరి ధిమిత కిట జడు తాకు జనందరి తత్తకు జనందరి జనందరి ధిమిత కిట జడు అద్భుత నర్ధన చిత్రితం అద్భుత నర్ధన చిత్రితం నృత్య విద్యతం ఉద్భవం అద్భుతం అద్భుతత జనందరి దిదిసుత కాల దిదిసుత చీల గతిజయ నీల కృత పద కలలోక సమ్మోహనకి తప్పు తిన్నద కదిన్నందక దగదాదైతాంగదాదైతా త్రిగదగదిన్నత్తాంగదాదైతాంగదాదైతా కదంబ కిసలయ మిళిత నూపుర పతంజలిత కృత పాదత్తాం తిల్లాన తిక్క తిల్లా నృగ నృగ తిల్లా నాకిటతం తన్నన్నగేటతం కతే కతం దగదాగిడరదిగిడతం రవి 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 తగడూరగబంద అద్భుతంగ శిరసి చలనం చలనం హృదనం ఇదనం హృదనం ఇదన ముని హృదయమగి దయా కర మురారి శ్రీకర Thank you.
వచ్చి శంకర శ్రీ నాద ప్రభు కే శంకర శ్రీ నాద ప్రభు కే శంకర శ్రీ నాద ప్రభు కే
మనసంతా నీవే సాయి నా ప్రాణం నీవే సాయి మనసంతా నీవే సాయి నా ప్రాణం నీవే సాయి తల్లిదండ్రి గురువు దైవం నీవే సాయి తల్లిదండ్రి గురువు దైవం నీవే సాయి మనసంతా నీవే సాయి నా ప్రాణం నీవే సాయి మనసంతా నీవే సాయి నా ప్రాణం నీవే సాయి తల్లిదండ్రి గురువు దైవం నీవే సాయి తల్లిదండ్రి గురువు దైవం నీవే సాయి సాయి బాబా నా లోకము నీవేరా సాయి బాబా నా లోకము నీవేరా షిరిడి బాబా నా భారము నీదేరా షిరిడి బాబా నా భారము నీవేరా దాసోహం దాసోహం గురుదేవా దాసోహం దాసోహం షిరిడి దేవా మనసంతా నీవే సాయి నా ప్రాణం నీవే సాయి తల్లిదండ్రి గురువు దైవం నీవే సాయి
సంగమ సమయం ఈ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి సాయి శరణం బాబా శరణం శరణం సాయి శరణం గంగాయమున సంగమ సమయం తుఫాను తాకిడిలో అందులో చేరదీసి అసలు చూపుని
ఎస్ హంసిని, సిహెచ్ సాయి సంజన, కె సుమయ సరస్వతి, పి మోక్షిత, ఎల్ సరస్వతి, పి అమృతవల్లి, బి రాధాదేవి, ఎస్కే అలీషా. మరియు వీరికి చక్కటి అలంకారాన్ని అందించిన నూకరాజు గారిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా ఆదిపరాశక్తి నృత్య అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమతి భరణి గారిని, సూర్యకుమారి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి చక్కటి వ్యాఖ్యానాన్ని అందించిన ప్రెసిడెంట్ ఆర్వి సుబ్బారావు గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి తల్లిదండ్రులకి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలంతా కష్టపడతారంటే వాళ్ళ వెనకాల తల్లిదండ్రుల కృషి ఎంత ఉంటుంది, ఎంత టైం వెచ్చిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆదిపరాశక్తి నృత్య అకాడమీ తెలుగు గిన్నీస్ బుక్ రికార్డ్స్లో కూడా వారు ఎక్కడ ఉన్నది మనకి ఆనందకరమైన విషయం. ప్రతి సంవత్సరం మన బాబావారి గుడి దగ్గర వారు చేస్తున్నారు. వారికి వారి నేర్పిన పిల్లలందరికీ ఇప్పుడు చిరు సన్మానం, చక్కగా బాబాగారి సన్మానం చేసుకుందాం. అందరూ చక్కగా తప్పట్లతో గట్టిగా అయ్యే వరకు కూడా ఇదే ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వాలి. ఇంత చక్కటి వాతావరణం ఏర్పడినటువంటి లైటింగ్ వారికి కూడా మా నాగులు రాజేష్ మరి యొక్క బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను, చక్కటి మైక్ సిస్టమ్ ఇచ్చినందుకు. అదేవిధంగా మేము ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం అంటే మా ఇంటి వద్ద అయినటువంటి వెన్నకోట సూర్యవేంకట సుబ్బారావు వారికి, సత్యవతి గారి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ తరఫున తెలుపుకుంటాను. వారి గట్టిగా ఎందుకంటే ఇందాక మేము చెప్పకపోయినా అనంతలక్ష్మి గారు చెప్పారు. ఏమని చెప్పారంటే ఆయన ఇక్కడ లేకపోయినా మనసంతా ఇక్కడే తిరుగుతుందని. అది వాస్తవం. గంటకి అరగంటకి ఫోన్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడ అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి సరిగ్గా చేస్తున్నారో లేదా అంత సమయం కూడా ఆయన చేస్తున్నారు అంటే దీని మీద ఉన్న ఆయనకి ఆపేక్ష ఎంతో ఇంకా డెవలప్ చేయాలని కోరిక. దానికి మీ అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు 10 గంటలకి మన సత్యనారాయణ గారు శిరీష దంపతులు మన అభిషేకము శాస్త్రార్చన పూజలో పాల్గొంటారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి తర్వాత 2 గంటలకి బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది. పొన్నంగనూరు చిన్న గిత్తల మీద ఎద్దులతో బాబాగారి ఊరేగింపు మన సైడ్ ఎక్కడ కనబడదు అది. కాబట్టి ఆ అద్భుతమైన దృశ్యాన్ని మొత్తం తిలకించాలని కోరుతున్నాం. అదిగాక ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసుకుంటామంటే దానికి సత్యనారాయణ గారు శిరీష దంపతుల కారణం. అంటే మా కృషి ఎంతుందో వారి తిరుపతిలో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ జరపాలి, మంచి కార్యక్రమం చేయాలి, ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ ఒక్క కాదు. ప్రతి సంవత్సరం నాకు తెలిసింది గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అని ప్రతి దాంట్లో నేనున్నాను అని కూడా మా పాదాలను తెలుపుకుంటున్నాను. సాయిరామ్. ఇప్పుడు సన్మానం చేసి కోరుతున్నాను సత్యనారాయణ గారిని. మా అధికారి మధుసూదన్ ఉన్నారు ఇక్కడ, మధుసూదన్ గారు. వారిని ఎందుకు పిలుస్తున్నారని చెప్తాను. వారు పైకెక్కితే మా సుబ్బారావు పైకెక్కినట్టు ఆనందమ్మ. నేను వారిద్దరూ అంత స్నేహితులు, ప్రతి విషయం ఆయనతో షేర్ చేయమని ఉంటారు. కాబట్టి మా మధుసూదన్ గారు ఒకసారి వచ్చి సత్యనారాయణ గారిని, మా ట్రెజరర్ నానాజీ గారిని రావాలి, వేదికపై రావాలి పిలిచిన వాళ్ళందరూ. డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారండి. నాకు కొంతమంది పేరు తెలియదు. మరి మా సైంటిస్ట్ ఆర్వి సుబ్బారావు అలాగే మేడం ఎప్పుడు కూడా చాలా హుషారుగా 10 మంది హుషారు కల్పిస్తుంటారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా గురువు గారు ఎప్పుడు బాబా గారు వేషం వేశారు, ఇక్కడ చాలా అద్భుతంగా వేశారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి మిగతా కార్యక్రమాన్ని మేడం గారి పేర్లు చెప్తే మా వాళ్ళు మెమెంటలు ఇస్తారు, సన్మానం చేస్తారు. అయ్యగారి ఇందిరా శ్రీకృతి
రామ కే ప్రణవి ఏ సుదీక్ష సిహెచ్ సాయి సంజన ఎస్ హంసని ఎల్ సరస్వతి కే సుమయా సరస్వతి సిహెచ్ జాహ్నవి బి మోక్షిత బి రాధాదేవి రాయపురెడ్డి సాయి శరణ్య మరి వీరందరికీ చక్కటి అలంకారాన్ని చేసిన బి నూకరాజు గారు నూకరాజు గారు సాయి శరణ్య ఒక్కసారి ముందుకు రా. మేము లాస్ట్ ఇయర్ అంతర్జాలంలో రాజమండ్రి సంస్థ నిర్వహించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అది వీడియోస్ పంపించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన చిన్నారులందరూ కూడా ఆన్లైన్లో సర్టిఫికెట్స్ అందజేశారు. అది మా అకాడమీకి రావడంతో పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. అయితే తిరుపతిలో ఉన్న సాయి శరణ్యకి అందజేయడం అవ్వలేదు. మరి స్వామివారి ఆశీస్సులు ఈ వేదిక మీద ప్రత్యక్షంగా మా ద్వారా అందజేయాలని సంకల్పించడంతో ఆ రికార్డ్స్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని స్వయంగా అందజేస్తున్నాం. ఈ రికార్డుని మా ఆదిపరాశక్తి అకాడమీ వైస్ ప్రెసిడెంట్ మరియు కోఆర్డినేటర్ శ్రీమతి రంగినేడి భరణి గారు చేతుల మీదుగా మరియు మా సభ్యులు రామకృష్ణ గారు సూర్యకుమారి గారు వారి ద్వారా అందజేయవలసిందిగా కోరుతున్నాం. బుక్ ఆఫ్ రికార్డ్ అసలేని మా అకాడమీకి అందజేసిన ఈ అవకాశాన్ని మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ గారికి రాయపురెడ్డి సత్యనారాయణ దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం జై శ్రీ సాయిరామ్. పూసరపు నానాజీ గారు ట్రెజరర్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి. మా రామకృష్ణ గారికి మా సైంటిస్ట్ గారి దంపతులకి జస్ట్ ఒక మెమెంటల్ బస్గా కోరుతున్నాను. బస్సు ఉన్నారు స్నానం చేసి అండి ఎప్పుడు కొట్టాలి ఏ ఆత్మాని డబ్బులు ఇచ్చుకోండి ఇచ్చినట్టు రామకృష్ణ గారు మా పూర్వం సాయిబాబా గారు రామకృష్ణ గారు మా సీనియర్ బాబా గారు మరి బాబా గారు పేరు చేసి బాబా గారు ఎవరు ఆదుకోవచ్చున్నాను. ఎందుకంటే ఈరోజు మాకుండొచ్చు చేయించాలని, కానీ మరీ పట్టుదలతో చక్కటి కలిపినటువంటి వారికి మధుసూదన్ గారు కుమారు కలిపి సన్మానం చేసి కోరుచున్నాను. అంటే చిన్న దగ్గరికి ఇచ్చాడు అందంగా ఉంటుంది, చిన్న దగ్గరగా ఉంటుంది.
అందుకనేగా చాలా ఉంది కదా. గుడి అభివృద్ధికి వెనకాల వెన్నుంటే రాత్రి బాళ్ళు అహర్నిశలు కష్టపడుతుంటే మా కుమారుని ఆసుకొచ్చిన బ్యాంక్ కుమార్ శివ. ఎందుకంటే మీరు చూసే అలంకారం మనస్ఫూర్తిగా సత్యనారాయణ ఎలా చెప్పారో ఆయన గురించి దంపతుల గురించి అలంకారానికి రాజీ పడకుండా ఆహర్నిశలు కష్టపడే వ్యక్తి మా కుమార్ బ్యాంక్ కుమార్ శివకుమార్. ఏ విధంగా పిలిచిన పలికేంటి సాయిబాబా భక్తుడు. మన ఇన్నేళ్ళ అలంకారం ప్రతి అలంకారంలో రాజీ పడకుండా రాత్రి వాళ్ళు కష్టపడతాడు. దాని గురించి తనే కాకుండా 10 మందిని దాంట్లో కలిపి భాగస్వామ్యం చేసి చక్కటిగా అలంకారానికి చేసేటువంటి కుమారికి సన్మానం చేసిందిగా కోరుతున్నాం. నానాజీ గారు మజూర్ గారు పక్కన నుంచి